ఆరాధ్య పార్ట్ 12 రచన అంగులూరి ఆంజనేయదేవి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. రిసెప్షన్ హాల్లో కూర్చుని ఉన్న శాంతారాంకి తన భార్య రమాదేవి కనిపించలేదు. ఆయన భార్య కోసం వెతుకుతూ లేచి వెళ్ళాడు. రమాదేవి డిన్నర్ హాల్లోంచి బయటకొచ్చి లిఫ్ట్ దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకుంటోంది. ఆమె కనిపించగానే ఏం జరిగిందే, ఎక్కడున్నావు రామా అన్నాడు. ఆమె ఇంత నోరును అంత చేసి ఎందుకున్నానా, తీసుకొచ్చావుగా మన వాళ్ళందర్నీ ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి, వాళ్ళు నన్ను అంటున్న మాటలు వినలేక ఇక్కడికొచ్చి నిలబడి ఏడుస్తున్నా అంది. చచ, అందరూ చూస్తారు. ఏంటే నీ ఏడుపు, ఊరుకో, వాళ్ళేమంటారు నిన్ను, వాళ్ళు మనవాళ్ళేగా అన్నాడు. మనవాళ్లే కాని ఆ కళ్యాణమ్మ పెట్టిందిగా మన వాళ్ళందరికీ రంగురంగుల చీరలు. ఇంత పెళ్లి చేసి కూడా నేను మన వాళ్ళకి ఒక్క జాకెట్ ముక్కన్నా పెట్టలేదట. మర్యాదలు చెయ్యలేదట. దెప్పుతున్నారు, కళ్యాణమ్మను పొగుడుతున్నారు. ఇదేం కర్మనో ఏమో. అందుకే నేను మీకు ముందే చెప్పాను, ఇంతమంది మీ వద్దు, మనం మాత్రమే రిసెప్షన్‌కి వెళ్దామని. విన్నారా? మన బంధువులందరికీ హైదరాబాద్ చూపించాలన్నారు. నన్ను తిట్టిస్తున్నారు అంటూ ముక్కును గట్టిగా పట్టుకొని చీదింది. శాంతారాం మెత్తబడి ఆమె భుజం నిమిరాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే నీకు మళ్ళీ బీపీ డౌన్ అయి ఇబ్బందవుతుంది. వచ్చి లోపల కూర్చోరమ్మా అంటూ నా మాట వినవా అంటూ బ్రతిమాలాడు. వస్తాన్లే, నువ్వెళ్ళి కూర్చో అని మొండిగా ఆయన చేతిని దులిపేసింది. ఆమె తత్వం తెలుసు కాబట్టి ఆయన వెళ్లి లోపల కూర్చున్నాడు. ఆమె అక్కడ నుండి కదల్లేదు. డోర్ దగ్గర ఉన్న గ్లాస్‌లోంచి డిన్నర్ హాల్లోకి చూస్తుంది. అక్కడ తింటున్న వాళ్ళంతా ఇంకా తన గురించి ఏమేమి అనుకుంటున్నారో అని వాళ్ళందరి ముఖాల్లోకి నిక్కి నిక్కి చూస్తోంది. ముఖ్యమైన గెస్ట్‌లను డిన్నర్‌లోకి తీసుకెళ్లిన కళ్యాణమ్మ బయటకొస్తుంటే రమాదేవి కనిపించింది. ఏమ్మా ఇక్కడున్నావ్? ఎవరి కోసం చూస్తున్నావ్? అంది ఆత్మీయంగా నవ్వి కళ్యాణమ్మ. రమాదేవి ముఖం మార్చుకుంది. ఎవరి కోసమో ఎందుకు చూస్తాను? నీ కోసమే చూస్తున్నాను. ఇదంతా నీ వల్లేనే జరిగింది. మా వాళ్ళంతా నాకు చెడ్డయిపోయారు అంది. కళ్యాణమ్మ కంగు తిన్నది. ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల చెడ్డయిపోవడం ఏమిటి? ఆమెకర్థం కాక అయోమయంగా చూసింది. ఏమిటా? ఇదిగో ఈ డోర్ దగ్గర నిలబడి మా వాళ్ళను నువ్వు రిసీవ్ చేసుకోలేదట. ఫోటోలు దిగమని పిలవలేదట. వాళ్ళు నన్ను తిడుతున్నారు అంది కోపంగా. నేను ఫోటోలకి మీ వాళ్ళనే కాదు, ఎవరినీ పిలవలేదు. ఎవరి పాటకి వాళ్ళు వేదికపైకి వెళ్లి దంపతుల మీద అక్షింతలు వేసి ఫోటోలు దిగి వెళ్తున్నారు. రిసీవింగ్ అనేది మా కాసిరెడ్డి, హేమంత్ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు. నాతో నువ్వింత కోపంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావో ఏమో అంది. ఎందుకా? పెట్టావుగా అందరికీ చీరలు. అవి మా వాళ్ళెవరికీ నచ్చలేదు. నిన్ను తిడుతున్నారు. వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించాలి, మర్యాదగా చూసుకోవాలి కానీ ఈ బోడి చీరల కోసం, ఈ తిండి కోసం వస్తామా అన్నారు. తినకుండానే అలిగి కిందకెళ్ళిపోయారు కొందరు అంటూ పాములా బుసకొట్టింది. అవునా? ఆ ఆపలేకపోయావా? నన్ను పిలవలేకపోయావా? అంది కళ్యాణమ్మ. ఏం పోవాలో ఏమో, నాలాంటి వాళ్లకు ఇలాంటి మాయలు ఎలా తెలుస్తాయి? అందరూ నాలాగే ఉంటారు అని నేను అనుకున్నాను. కానీ మీరిలా కూడా చెయ్యగలరని నాకు తెలుసా? ఎలాగైతేనేం, మాలో మాకు గొడవలు పెట్టి కూర్చున్నావ్ అంటూ దులిపినట్లే మాట్లాడింది. గొడవలా? అంటూ ఆశ్చర్యపోయింది కళ్యాణమ్మ. అవును, గొడవలే. వాళ్ళ పెళ్ళిళ్ళకు ఇక మేం వెళ్ళొద్దట. మా పెళ్ళిళ్ళకు వాళ్ళు రారట. వాళ్ళు నన్ను ఎలా దులిపి వెళ్లారో నీకేం తెలుసు కళ్యాణమ్మా? ఏం రిసెప్షనో ఏమో, దీనివల్ల మా వాళ్ళంతా మాకు దూరమయ్యేలా ఉన్నారు. మా తోడికోడళ్ళు ఒక్కరు కూడా డిన్నర్ చెయ్యలేదు. ఏడ్చుకుంటూ వెళ్లారు అంటూ పచ్చి అబద్ధం చెప్పింది. ఆమెకు కళ్యాణమ్మను బాధ పెట్టాలని నిశ్చితార్థం జరిగిన రోజు నుండే ఉంది. అయ్యో! అలాగా, ఉండండి. నేను వెళ్ళి మీ వాళ్ళను తీసుకొస్తాను అంటూ లిఫ్ట్ పని చెయ్యకపోయినా 4 అంతస్తులు మెట్లు దిగి కిందకెళ్ళింది కళ్యాణమ్మ. వాళ్ళెక్కడున్నారో వెతికింది. విజిటింగ్ రూమ్‌లో కొంతమంది కూర్చోమన్నారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ చేతులు పట్టుకుంది కళ్యాణమ్మ. క్షమించండమ్మా, మేము చేసిన మర్యాదల్లో ఏమైనా లోపాలు ఉంటే ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడైతే పైకి రండి, తినకుండా వెళ్ళకూడదు అంది. వాళ్ళు బిత్తరపోయి చూశారు. చూడండమ్మా, మేము ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి. అంతేకాని
రమాదేవిని ఏమీ అనొద్దు. పాపం ఆవిడేం చేస్తారు? ఏదైనా ఉంటే మమ్మల్ననండి. అన్నం మాత్రం తినండి. శుభకార్యంలో పస్తులుండడం ఏమిటి? అంటూ కళ్యాణమ్మ వాళ్ళ చేతులు వదిలి గడ్డం పట్టుకుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో అమ్మా! మీరు పెద్దవారు, మర్యాదస్తులు. మా చేతులు గడ్డాలు పట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. కాశిరెడ్డి ఉదయం నుండి మాకు మర్యాదలు చేస్తూనే ఉన్నాడు. ఎంత బాగా చేశాడంటే అడుగడుగునా హోటల్లో సప్లై చేసినట్లు చేశాడు. ఇక్కడ భోజనం కూడా చాలా బావుంది. అది తిన్నాకనే అక్కడ పెళ్లి కన్నా ఇక్కడ రిసెప్షన్ బాగుందని రమాదేవితో అన్నాం. అది తప్పయిందావిడకి. తెగ రోషపడిపోయింది. డిన్నర్ చేస్తున్న మాతో గొడవ పెట్టుకుంది. దానితో ఎప్పుడూ ఇంతేలే. ఊ అన్నా గొడవే, ఆ అన్నా గొడవే. మాకు ముందే తెలుసు అది పెద్ద నోటి మనిషి అని. అందుకే ఇటొచ్చి కూర్చున్నాం. అది హైదరాబాద్ వెళ్ళినా మారదు. అమెరికా వెళ్ళినా మారదు. దాని స్పీడు తగ్గదు. దాని నోరు తగ్గదు అన్నారు. అవాక్కయింది కళ్యాణమ్మ. ఉలుకు పలుకు లేకుండా అలాగే చూసింది. వెంటనే రమాదేవి చిన్న తోడికోడలు ఆవేశంగా వాళ్ళు చేసిన పెళ్లి చూసి మేం ఓర్వలేకపోతున్నామట. వాళ్ళ పిల్లను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నామట. ఆ మాత్రం ఆడపిల్ల మాకు లేదా? ఆ మాత్రం పెళ్లి మా ఆడపిల్లలకి మేం చెయ్యలేమా? అసలు మేం మా అమ్మాయిల కోసం చేసే షాపింగ్‌లో ఒక్క శాతం షాపింగ్ కూడా ఆరాధ్య కోసం చేయదు. మేం మా అమ్మాయిలకి పెట్టుకునే తిండిలో హాఫ్ శాతం తిండి కూడా ఆరాధ్యకు పెట్టదు. ఎప్పుడు చూసినా షాప్‌లో అమ్ముకుంటూ కూర్చుంటుంది. పైకేమో నిన్ను మేమెంత బాగా పెంచుకున్నాం ఆరాధ్య, ఎంత బాగా చూసుకున్నాం. మాలాగా ఎవరూ చూసుకోరంటూ కన్న కూతురు దగ్గరే బుసలు కొడుతోంది. బయట వాళ్ళతో కూడా అలాగే చెబుతోంది. ఆవిడ నాటకాలు మాకలవాటే. మీరు కొత్త అంది కళ్యాణమ్మ ప్రతిభూరాలై అలాగే చూస్తోంది. రిసెప్షన్ ఉందని మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చిందా? ఉదయం నుండి మా కంటికి కనిపించకుండా ఎక్కడో పడుకొని నిద్రపోయింది. ఇప్పుడేమో వెళ్ళి ముందు వరుసలో కూర్చుంది. మమ్మల్నేం పట్టించుకుంది? ఈ పెళ్లి కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని షాపింగ్లు చేసుకున్నాం. కనీసం ఫోటోలకైనా పిలిచిందా? బంధువులం కదా! అలాగేనా ఆవిడ మాతో ఉండాల్సింది? మీరు నిశ్చితార్థం రోజు వచ్చి వెళ్ళాక మిమ్మల్ని కూడా చాలా మాటలు అన్నది తెలుసా? మీరు హేమంత్ అమ్మలాగా ఫోజు కొడుతున్నారట. అసలు మీరు నిజంగానే హేమంత్ అమ్మ అయితే ఇంకెలా ఉండేదోనట అని ఆమె ఇంకా ఏదో అంటుంటే కళ్యాణమ్మను వెతుక్కుంటూ శ్రీనివాసరెడ్డి వచ్చాడు. భర్తను చూడగానే కళ్యాణమ్మ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. కారు తీసుకురండి వెళ్ళిపోదాం అంది. మధ్యలో వెళ్తే బావుండదు. ఇంకొద్దిసేపు ఉండి వెళ్దాం కళ్యాణి అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఉన్నది చాలు కాశిరెడ్డి ఉన్నాడుగా బయలుదేరండి అంటూ త్వరగా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళి నిలబడింది. కారు తీసుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి. కళ్యాణమ్మ కారులో కూర్చొని ఇంటికెళ్ళిపోయింది. రిసెప్షన్‌లో కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి కనిపించకపోవడం ఆశ్చర్యం వేసింది హేమంత్‌కి. కాశిరెడ్డిని అడిగితే హెల్త్ బాగుండక వెళ్ళిపోయిందని చెప్పాడు. వెంటనే ఫోన్ చేస్తే ఆమె కానీ, శ్రీనివాసరెడ్డి కానీ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా అలాగే జరిగింది. వాళ్ళలా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో విషయం తెలియక బాధపడ్డాడు హేమంత్. రిసెప్షన్ జరిగిన మరుసటి రోజే ఆరాధ్య హాస్టల్ వేకేట్ చేసి హేమంత్ దగ్గరికొచ్చింది. ఎప్పటిలాగే ఆఫీస్‌కెళ్తోంది. రోజులు గడిచిపోతున్నాయి. ఆరాధ్య పనిచేసేది హేమంత్ వాళ్ళ కంపెనీలోనే అయినా బ్రాంచెస్ వేరుగా ఉంటాయి. ఆరాధ్య పనిచేసే బిల్డింగ్‌కి, హేమంత్ పనిచేసే బిల్డింగ్‌కి దూరంగా ఉంటుంది. అంతేకాదు ఈ మధ్యన వాళ్ళ వర్కింగ్ అవర్స్‌లో కూడా తేడా వచ్చింది. టైమింగ్స్ కూడా ఒకేలా ఉండవు. ఈవినింగ్ టైంలో ఇంటికి ఒకరు ముందొస్తే ఒకరు తర్వాతొస్తారు. దానికి కారణాలు చాలా ఉంటాయి. అవి పైకి చెప్పుకునేంత పెద్దవి కావు. అలా అని వదిలేసేంత చిన్నవి కావు. హేమంత్ ఇంటికొచ్చిన గంట తర్వాత వాత్సల్య స్కూటీ మీద ఇంటికొచ్చింది. ఆరాధ్య రాగానే హేమంత్ మీద విసుక్కుంది. ఎన్నిసార్లు అడగాలి నాకో స్కూటీ కొనిమ్మని? విని విననట్లు పోస్ట్ పోన్ చేస్తున్నారు అంది. నా దగ్గరేమైనా డబ్బులుండి కొనివ్వడం లేదా? అర్థం చేసుకోవేం? అన్నాడు హేమంత్. మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు ఈ మధ్యన. మీరు నాకన్నా ముందు ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. అందుకే నేను బస్‌లో వెళ్ళవలసొస్తుంది. నేను సిటీ బస్‌లో రోజు నిలబడి ఆఫీస్‌కెళ్తున్నాను. ఎవడెక్కడ తాకుతాడో తెలీదు. రోజు గొడవ పెట్టుకుంటూ వెళ్ళాలా? ఒక్కరోజు కూడా నాకు సీటు దొరకడం లేదు. ఆఫీస్ అవర్స్‌లో బస్ జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. కార్‌లో ఆఫీస్‌కి వెళ్ళాల్సిన మీరు బస్‌లో వెళ్తున్నారు ఎందుకు? మరీ ఘోరంగా అని అంది ఆరాధ్య.
దానికి నేనేం చెయ్యను చెప్పు అన్నాడు సహనంగా. మీరేం చేస్తారు నాకు తెలీదు. నాకైతే స్కూటీ కావాలి. వాత్సల్యను రోజు డ్రాప్ చేయమని అడగలేకపోతున్నా అంది. అడగలేకపోతే బస్‌లో వెళ్ళు. నీకైతే నేనిప్పుడు స్కూటీ కొనివ్వలేను. 2 సంవత్సరాలుగా నేను జాబ్ చేసి అకౌంట్‌లో దాచుకున్న 5,00,000లో 3,00,000 నీ నగలకి, 2,00,000 రిసెప్షన్‌కి అయిపోయాయి. రిసెప్షన్‌కి 2,00,000 సరిపోక ఇంకో 2,00,000 బయట తేవాల్సొచ్చింది. వాటి కోసం ప్రతి నెల నా సాలరీలో సగం సాలరీ కట్ అయిపోతుంది. ఇంతకన్నా కటింగ్స్ పెడితే నెల మొత్తం ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకే నువ్వెంత అడిగినా నేను మాత్రం స్కూటీ కొనివ్వలేను. 2,00,000 అప్పు తీరేంత వరకు నన్ను అడగొద్దు. అవును, నేనంటే నా 2 ఇయర్స్ సంపాదన రిసెప్షన్ కోసం, గోల్డ్ కోసం పెట్టాను. నువ్వు 6 నెలలుగా జాబ్ చేస్తున్నావుగా, ఆ డబ్బుతో కొనుక్కోవచ్చుగా అన్నాడు. ఆమె వెంటనే మాట్లాడకుండా ఒక్క క్షణం ఆగింది. ఆ! డబ్బుల్లేవు. పెళ్లి ఖర్చులకి మా పేరెంట్స్ వాడేశారు అంది. అదేంటి? నాకంటే ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నా అకౌంట్‌లో మనీని వాడేశాను. నీకేం మీ వాళ్ళున్నారుగా, పెళ్లి వాళ్ళ ఖర్చులతో చేయలేదా? నీ మనీనెందుకు వాడారు అన్నాడు. నా మనీని వాడారు అంది. అదే ఆరాధ్య, ఎందుకు వాడారు అన్నాడు. ఎందుకు అంటే ఏం చెప్పాలి? కొద్దిసేపు మీ ప్రశ్నలతో విసిగించకుండా ఉంటే బావుంటుందేమో అంది. అలాగే కానీ నీకిప్పుడు స్కూటీ కావాలిగా, నీ సాలరీతో కొనుక్కో. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చు అన్నాడు. అది వీలు కాదు. నా సాలరీని మా మమ్మీకి పంపిస్తున్నాను. చిట్టి కట్టమని. సేవింగ్స్ కావాలిగా అంది. సరే, పెళ్లిలో నేను నీకోసం కొన్న ఆర్నమెంట్స్ పట్టుకెళ్ళి బ్యాంక్‌లో లోన్ తీసుకుందాం. అవి ఉన్నా నువ్వేం పెట్టుకోవడం లేదుగా. బీరువాలో ఉండేదేగా. ఇలా వాడుకుంటే నీ అవసరం కూడా తీరినట్లవుతుంది అన్నాడు. ముందు వద్దన్నది ఆరాధ్య. ఆ తర్వాత అతను పట్టుబట్టడంతో ఒప్పుకుంది. మరుసటి రోజు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు పట్టుకొని ఇద్దరు బ్యాంక్‌కి వెళ్లారు. మేనేజర్‌ని కలిశారు. ఆయన వాళ్ళు చెప్పింది విన్నాడు. మీరెళ్లి హెడ్ క్యాషియర్‌ని కలవండి. మీ దగ్గరున్న ఆర్నమెంట్స్‌కి ఎంత లోనొస్తుందో చెబుతారు. అంతా ఆయనే చూస్తారు అని వాళ్ళను హెడ్ క్యాషియర్ క్యాబిన్ దగ్గరకు పంపాడు. వాళ్ళు వెళ్లి హెడ్ క్యాషియర్‌ని కలిశారు. హెడ్ క్యాషియర్ వాళ్ళ దగ్గరున్న ఆర్నమెంట్స్‌ని చేతిలోకి తీసుకొని వాటి వైపు చూశాడు. మీకు లోన్ ఎంత కావాలి అని అడిగాడు. ఎంత వచ్చినా ఇవ్వండి సార్ అన్నాడు హేమంత్. స్కూటీకి కొంత పోయినా మిగిలింది అప్పుకి కట్టొచ్చన్న ఆలోచనతో. ఆయన వెంటనే వాళ్ళ బ్యాంక్‌లో ఆర్నమెంట్స్ చెక్ చేస్తే అప్రైజర్‌కి ఫోన్ చేశాడు. అప్రైజర్ వచ్చాడు. ఆ ఆర్నమెంట్స్‌ని తీసుకొని చెక్ చేశాడు. ఎంత ప్యూరిటీ ఉందో చెప్పాడు. దానికి ఎంత అమౌంట్ వస్తుందో చెప్పాడు. అది విని ఆశ్చర్యపోయాడు హేమంత్. ఆ బ్యాంక్‌లో ఒక్క క్షణం కూడా కూర్చోకుండా వెంటనే లేచాడు. ఆర్నమెంట్స్ తీసుకొని ఆరాధ్యతో బయటికి నడిచాడు. అప్రైజర్ అలా అంటున్నాడేంటి ఆరాధ్య? నీకు మీ వాళ్ళు పెట్టింది 17 క్యారెట్లు గోల్డా? అలా ఎందుకు పెట్టారు? గోల్డ్ కోసం నా దగ్గర 3,00,000 తీసుకున్నారుగా. నువ్వేగా తీసుకెళ్ళిచ్చావు. 3,00,000 తీసుకొని 2,00,000కే కొన్నారు. మిగిలిన 1,00,000 ఏమైంది? నీకేమైనా చెప్పారా? అన్నాడు. ఆరాధ్య మౌనంగా చూసింది. అలా చూస్తావేం ఆరాధ్య? ఇదంతా నీకు తెలిసి జరిగిందా? తెలియకుండానే జరిగిందా? కనీసం అదైనా చెప్పు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. పెళ్లి అనుకున్నప్పటి నుండి మీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో అంతో ఇంతో తెలుస్తున్నా మరీ ఇలాంటి వాళ్ళనుకోలేదు. ఎవరైనా సొంత కూతురికి ఇలాంటి నగలు చేయిస్తారా? అసలు నిన్ను మీ వాళ్ళు ప్రేమతో పెంచారా? మోసంతో పెంచారా? అన్నాడు కోపంగా. ఏదో మాట్లాడబోయింది ఆరాధ్య. మాట్లాడకు. నోరెత్తావంటే ఊరుకోను. అసలు మీ వాళ్ళు నిన్నెంత అవమానించారో తెలుసా? తెలిస్తే వాళ్ళను నువ్వు జీవితంలో క్షమించవు. కానీ నీకేం తెలీదు. నీది పిచ్చి ప్రపంచం. వాళ్ళది మాయా ప్రపంచం. అన్ని మాయలు వాళ్ళకి తెలుసు. ఎవరిని ఎలా మోసం చేయాలో తెలుసు. ఎలాంటి మోసం చేస్తే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసు. నిజంగా మీ వాళ్ళు మనుషులు కారు, దొంగలు. దొంగల్ని మించిన దొంగలు అన్నాడు ఆవేశంగా. మా వాళ్ళని దొంగలంటారా? కళ్ళు పెద్దవి చేసి చూసింది. దొంగలు కూడా తన ఒడిలో పెంచుకున్న ఆడపిల్లకి మంచి నగలే చేయిస్తారు. మీ వాళ్ళు అది కూడా చేయలేదు. అసలు మీ వాళ్ళకేం తెలుసే? మాయలు, మోసాలు తప్ప. ఎప్పుడు చూసినా గొడవలు, ఎక్కడికెళ్ళినా గొడవలు. మన రిసెప్షన్ రోజు విడిది కోసం ఏర్పాటు చేసిన హాస్టల్లో ఆ రాత్రంతా నిద్రపోకుండా మీ వాళ్ళేం చేశారో తెలుసా? కిటికీలు, తలుపులు మూసుకొని గోలగోలగా అరుచుకున్నారట. కొట్టుకోవడం ఒక్కటే వినిపించలేదు కానీ పెద్ద గొడవే జరిగిందని వార్డెన్ చెప్పింది. అప్పుడే అర్థమైంది నాకు. మీ వాళ్ళవి కుళ్ళు బుద్ధులు, కుట్ర బుద్ధులు అని అన్నాడు. ఎన్ని మాటలు అంటున్నారండి మా వాళ్ళని అంది.
ఉత్త పుణ్యానికేం అనటం లేదు. కడుపు మండి అంటున్నాను. అప్పుడేమో రిసెప్షన్‌కి వచ్చినట్లు వచ్చి బ్లేమ్ చేసి వెళ్లారు. ఇప్పుడేమో బంగారం ఇలా చేసి డబ్బులు మిగిలించుకున్నారు. అసలు నిన్ను చేసుకున్నప్పటి నుండి నాకేదో పట్టుకుంది. నెత్తినేదో కూర్చుంది. విపరీతమైన మోసాలు జరిగిపోతున్నాయి. అసలు నేనేమైనా మీ వాళ్ళను అది కావాలి, ఇది కావాలి అని అడిగానా? కట్నం కావాలన్నానా? కారు కావాలన్నానా? నువ్వే అన్నావు. మా వాళ్ళు డబ్బులిస్తారు, బంగారం ఇస్తారు, ల్యాండ్ కొనిస్తారు అని. అవన్నీ ఏమో తెలీదు కానీ నా అకౌంట్‌లో మనీ మొత్తం ఖాళీ అయింది అన్నాడు. ఆమె డల్‌గా చూస్తూ నెమ్మదిగా నోరు విప్పింది. ఇది ఎలా జరిగిందో నాకు కూడా షాకింగ్‌గానే ఉంది హేమంత్. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు. నేను మా వాళ్ళతో మాట్లాడతాను. మీరింకేం మాట్లాడకండి అంది. ఏం మాట్లాడతావే నువ్వు? ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో ఈజీగా మోసాలు చేస్తారని విన్నాను. కానీ మరీ ఇంటి అల్లుడినే ఇలా చేస్తారనుకోలేదు. నాకెవరూ లేరు. అడిగేవాళ్ళు అంతకన్నా లేరనేగా మీ వాళ్ళ ధీమా. కానీ నేను మీ వాళ్ళను వదలను. మీ బంధువుల్లో టీవీ నైన్‌లు, టీవీ ఫైవ్‌లు ఎవరో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి మీ వాళ్ళ పరువు తీస్తాను అన్నాడు కోపంగా హేమంత్. ముఖం ఎర్రబడేలా చూసింది ఆరాధ్య. అలా వాళ్ళ పరువు తీస్తే ఏమొస్తుంది మీకు? అంటూ గట్టిగా అరిచింది ఆరాధ్య. ఏమొస్తుందా? ఇంకెవరు ఆడపిల్లకి చేయించే బంగారు నగల్లో ఇలాంటి కక్కుర్తి పనులు చెయ్యకుండా ఉంటారు. హో! లోకంలో ఉండే వాళ్ళందరికీ ఇప్పుడు మీ మాటలు వినిపిస్తున్నాయి విని వెంటనే మారిపోతున్నారు. ఇక చాలాపండి. తిట్టిన కాడికి కోపం తగ్గించుకోండి. మా వాళ్ళకి నేనంటే ప్రాణం అంది రోషంగా. అప్పటికే ఆమె కళ్ళు కదిలిస్తే వర్షించేలా ఉన్నాయి. హేమంత్ మౌనంగా ఆమె వైపు చూశాడు. ఏమనుకున్నాడో ఏమో! మళ్ళీ మాట్లాడలేదు. ఎవరి పాటికి వాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయారు. ఆరాధ్య తల్లికి ఫోన్ చేసింది. గోల్డ్ విషయం చెప్పింది. వెంటనే ఆ ఫోన్ని శాంతారాం అందుకొని ఆరాధ్యతో మాట్లాడాడు. ఆరాధ్య చెప్పింది విని వెళ్లి వాళ్ళ తమ్ముళ్ళతో చెప్పుకున్నాడు. వాళ్ళు "నువ్వేం భయపడకన్నయ్యా" అని ఆయనకు ధైర్యం చెప్పి హేమంత్‌కి కాల్ చేశారు. "ఏమయ్యా హేమంత్! నీకు మా అమ్మాయినిచ్చాం. ఆ మాత్రం మా మీద మీకు నమ్మకం లేదా? మేం పెట్టింది 20 క్యారెట్లు, 17 క్యారెట్లు అన్నావట" మండింది హేమంత్‌కి. "కావాలంటే మీరు తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకోండి" అన్నాడు. శాంతారాం తమ్ముడు గలగలా నవ్వాడు. "ఏమిటి? మేం టెస్ట్ చేయించాలా? మాకు గోల్డ్ ఫీల్డ్ 22 సంవత్సరాల అనుభవముంది. మమ్మల్నే టెస్ట్ చేయించుకో అంటున్నావా? చూస్తుంటే మాకే పర్సంటేజ్‌లు నేర్పేలా ఉన్నావే. ఏదో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకునేవాడివి. నీకెందుకీ నగల వ్యవహారాలు? పెట్టుకునేది మా అమ్మాయి కదా! సైలెంట్‌గా ఉండిపో" అన్నాడు. "ఎలా ఉండిపోతానండి? ఆ డబ్బులు మీవి కాదు, నావి. ఆ నగలు మీ అమ్మాయికి పెళ్లిలో మీరు పెట్టినవి కావు, నేను పెట్టినవి. ప్యూర్ గోల్డ్ రేటు తీసుకొని 17 క్యారెట్లు ఎలా ఇచ్చారు? అది అడక్కుండా ఎలా ఉంటాను?" అన్నాడు హేమంత్. "అడిగి లాభం లేదు. అది 17 క్యారెట్లు ఉన్నట్లు ఏదైనా గోల్డ్ షాప్‌కెళ్ళి అక్కడ దాన్ని టెస్ట్ చేసినట్లు ప్రూఫ్ తీసుకురా. అప్పుడే మేం దాన్ని రిటర్న్ తీసుకుంటాం. అంతవరకు వేరే ఆర్నమెంట్స్ నీకు ఇవ్వం" అన్నాడు. శాంతారాంకి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఎక్కువ, తక్కువ మాట్లాడితే ఫ్యూచర్‌లో తన కూతురికి అల్లుడి చేతిలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏదో డబ్బుకి గడ్డి తిని తప్పు చేయడం వేరు. దాని పర్యవసానాన్ని ఊహించుకుంటూ బ్రతకడం వేరు. రేపు తన కూతుర్ని హేమంత్ ఎలా చూస్తాడోనన్న కంగారెక్కువైంది. "ఒరేయ్ తమ్ముడు! నా అల్లుడితో నువ్వింకేం మాట్లాడకు. ఫోన్ పెట్టేసేయ్" అన్నాడు. శాంతారాం తమ్ముడు వెంటనే ఫోన్ కట్ చేశాడు. "నువ్వసలే పిరికోడివి. నీ ఏడుపేదో నువ్వేడ్చుకోపో. మళ్ళీ రాకు" అన్నాడు. శాంతారాం ఇంటికెళ్ళి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరాధ్య ఊరెళ్ళాలని ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడే కంప్యూటర్ ఆన్ చేసింది. తాత్కాల్‌లో టికెట్ బుక్ చేసింది. ఫోర్త్ ఫ్లోర్‌లో ఉన్న హేమంత్‌కి కాల్ చేసింది. "ఇవాళ నాకు క్లయింట్ మీటింగ్ ఉంది హేమంత్. అయ్యేటప్పటికి రాత్రి 9 అయ్యేలా ఉంది. ఇంటికి రాను. ఇటు నుండి ఇటే మా ఊరెళ్తాను" అంది. హేమంత్ ఉలిక్కిపడ్డాడు. "ఏయ్! ఎందుకింత అర్జెంట్‌గా ఊరు వెళ్తానంటున్నావ్? మీ వాళ్ళేమైనా కాల్ చేశారా? ఎందుకెళ్తున్నావ్" అన్నాడు. తర్వాతేం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.